హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. టుడే ఐ విల్ షో యూ హౌ టు మేక్ డ్రై ఫ్రూట్స్ లడ్డు. షుగర్ లేకుండా ఎంతో హెల్తీగా టేస్టీగా పిల్లలకి చాలా బలాన్ని ఇచ్చే లడ్డుతో మీ ముందుకు వచ్చానండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ లడ్డు కోసం నేను డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ తీసుకున్నానండి. వీటిని 1 by 1 డ్రై రోస్ట్ చేసుకుందాం. ముందుగా 1 కప్పు బాదం స్లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకుందాం. నేను 1 by 1 చేస్తున్నానండి, ఎందుకంటే ఈ బాదం ఎక్కువ టైం పడుతుంది, మిగిలినవి తక్కువ టైం పడతాయి. 1 కప్ క్యాష్యూ నట్స్, జీడిపప్పు, వాల్నట్స్ 1 కప్ తీసుకున్నానండి. వీటిని స్లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోండి. పిస్తాస్ వచ్చేసి నేను 1/2 కప్ తీసుకున్నానండి. వీటన్నిటిని చల్లబరుచుకుందాం. ఇప్పుడు పంప్కిన్ సీడ్స్ 1/2 కప్ తీసుకున్నాను. వీటిని రోస్ట్ చేసుకుందాం. రోస్ట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక 1 by 4 కప్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు 1 by 4 కప్ సెసమీ సీడ్స్, నువ్వులు నల్లవైనా తెల్లవైనా మీ దగ్గర ఏముంటే అవి తీసుకోండి. ఇవన్నీ చల్లబడినవండి. నేను చోపర్ తీసుకున్నానండి. వీటన్నిటిని కోర్స్ పౌడర్లా చేసుకున్నాం. మిక్సర్ గ్రైండర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిని కోర్స్ గ్రైండ్ చేసుకున్నామండి. 1 by 1 అన్నిటినీ కోర్స్ గ్రైండ్ చేసుకుందాం. చూసారా, ఇలా మరీ మెత్తగా కాకుండా స్మాల్ పీసెస్ లాగా గ్రైండ్ చేసుకోండి. అన్నీ ఇలాగే స్మాల్ పీసెస్ లాగా గ్రైండ్ చేసుకోండి. దీని బౌల్లోకి తీసుకుందామండి. నెక్స్ట్ వాల్నట్స్ గ్రైండ్ చేసుకుందాం. వీటిని కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. పిస్తా, పంప్కిన్ సీడ్స్ని, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ నువ్వుల్ని వీటన్నిటిని మిక్స్ చేయండి. వీటిని మిక్సీ జార్లో తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనం 1 కప్పు జాగ్రీ యాడ్ చేద్దామండి. దీంట్లో జస్ట్ ఒక 2 to 3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసి మెల్ట్ చేయండి. పాకం ఏం అవసరం లేదు, జస్ట్ కరిగించుకోండి. తర్వాత డేట్స్ యాడ్ చేసుకొని సాఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కలుపుకుంటూ వేసుకుందామండి. ఇలా కలుపుకుంటూ వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్డమమ్ పౌడర్, యాలకుల పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి వీటంతటిని కంబైన్డ్ ఒక ముద్దలాగా అయ్యేలాగా కంబైన్ చేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత మన హ్యాండ్స్కి గీని గ్రీస్ చేసుకొని ఇలా లడ్డులాగా రౌండ్గా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా అన్నిటినీ లడ్డులాగా ప్రిపేర్ చేసుకుందామండి. ఈ ఫెస్టివల్కి ఈ డ్రై ఫ్రూట్ లడ్డుని మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకి డైలీ ఒకటి ఇవ్వండి. చాలా హెల్దీ ఫుడ్ అండి. డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. Bye bye.